హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం కొత్త టాపిక్తో ఒక వీడియో చేయబోతున్నాను. అదే పెళ్లి కార్డులపై ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా వినాయకుని ఫోటోని ఎందుకు ఉంటుంది అనేది. దానికి కొన్ని రీజన్స్ చెప్తాను. వివాహ కార్డులపై వినాయకుని ఫోటోను ఉంచే సాంప్రదాయం హిందూ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతలో లోతుగా పాతుకుపోయింది. సో మొదటగా ఇందులో భాగంగా నేను కొన్ని పాయింట్లు చెప్తాను. సో నేను ఇప్పుడు చెప్పే పాయింట్ మనకి అందరికీ తెలిసిందే. అదేంటంటే అడ్డంకులు తొలగించేవాడు అని కూడా పిలువబడే లార్డ్ గణేష్ హిందూ మతంలో వివాహాలతో సహా ఏదైనా శుభకార్యాల ప్రారంభంలో పూజింపబడతాడని అందరికీ తెలుసు. సో ఎలాంటి అవాంతరాలు లేకుండా, సవాళ్ళు లేకుండా పెళ్ళి సజావుగా సాగేందుకు ఆయన ఆశీస్సులు కోరుతుంటారు. అంతేకాకుండా కొత్త ఆరంభాల దేవుడు అని కూడా విఘ్నేశుని పిలుస్తూ ఉంటారు. సో వివాహం అనేది ఒకరి జీవితంలో ఒక ముఖ్యమైన కొత్త అధ్యాయంగా పరిగణించబడుతుంది. వివాహం ఆహ్వానంపై గణేష్ చిత్రాన్ని ఉంచడం సానుకూల మరియు ఆశీర్వాద నోట్ల వివాహ ప్రయాణాన్ని ప్రారంభించడాన్ని సూచిస్తుంది. సో ఇంకా అలాగే సాంప్రదాయ విశ్వాసం ఏమిటంటే గణేష్ సన్నిధిని ఆరాధించడం వల్ల దంపతుల జీవితానికి అదృష్టం, శ్రేయస్సు మరియు ఆనందం లభిస్తుందని నమ్ముతారు. అలాగే వివాహ కార్డుపై గణేష్ చిత్రం విజయవంతమైన మరియు సామరస్యపూర్వకమైన యూనియన్ కోసం, దైవిక రక్షణ మరియు ఆశీర్వాదాలను కోరుకునే మార్గం. ఇది ఒకటి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కుటుంబం కోసం ఆశీర్వాదాలు కోరడం అనేది ఇంకొక పాయింట్. అది ఎలాగో అంటే పెళ్ళిలో వధూవరులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వీరి కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొంటారు కదా. సో కార్డుపై ఉన్న గణేశుడి చిత్రం కూడా రెండు కుటుంబీకులను ఆశీర్వదించడానికి ఉద్దేశించబడుతుంది. పెళ్లి సమయంలో మరియు తరువాత శాంతి, ఐక్యత మరియు ఆనందాన్ని కూడా అందిస్తుందని నమ్ముతారు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే సాంస్కృతిక మరియు మతపరమైన అభ్యాసం లాంటిది. అది ఏంటంటే ఈ ఆచారం కేవలం వివాహాలకు మాత్రమే పరిమితం కాకుండా హిందూ మతంలోని చాలా మతపరమైన వేడుకలు మరియు కార్యక్రమాలకు అనుసరించబడుతుంది. ఏదైనా ముఖ్యమైన ఆచారాలను నిర్వహించే ముందు విఘ్నేశునికి పూజిస్తారు మరియు కార్డులపై అతని చిత్రం ఈ సాంప్రదాయాన్ని పొడిగింపుగా ఉపయోగపడుతుందని చిత్రీకరించబడుతుంది. అండ్ అలాగే ఇంకొక పాయింట్ తీసుకుంటే అదేంటంటే సార్వత్రిక గౌరవం. అందులో భాగంగా గణేశుడు భారతదేశం అంతటా విశ్వవ్యాప్తంగా గౌరవింపబడే దేవుడు అన్నమాట. సో వివాహ కార్డులపై అతని చిత్రం కేవలం జంట విశ్వాసం కోసం మాత్రమే కాకుండా అన్ని నేపథ్యాల అతిథులు అర్థం చేసుకునే సాంప్రదాయం. సో గౌరవం మరియు ఐక్యతను ప్రతిబింబిస్తుంది ఇది. సారాంశంలో వివాహ కార్డులపై ఉన్న గణేష్ చిత్రం జంట జీవితంలో కొత్త ప్రయాణానికి అడ్డంకులు లేని శుభప్రదమైన సాంప్రదాయాన్ని నిర్వహించాలని ఈ పాయింట్లు. సో అందుకు మనము వివాహ కార్డులపై ఆ విఘ్నేశుని యొక్క చిత్రాన్ని ముద్రించబడుతుంది. సో ఇది మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.